పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలందరికీ నా శుభవందనాలు. దేవుని పిల్లారా, దేవుని యొక్క లేఖనముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ దేవుని యొక్క లేఖనముల నుండి యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? దేవుని పిల్లలరా, జీవము కలిగిన దేవుని యొక్క లేఖనముల నుండి దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి మనకు తెలియపరుస్తున్న సంగతిని మనం చూస్తే గమనిస్తే, యోబు తన జీవితంలో దేవుని ఎదుట నీతిమంతుడిగానే ఉన్నాడు. దేవుని సన్నిధిలో యోబు ఎప్పుడూ నీతిని విడిచిపెట్టలేదు. కానీ యోబు విషయమై, యోబు నీతిని గురించి జీవము కలిగిన దేవుడు అపవాదైన సాతానుతో మాట్లాడినప్పుడు, భూమి మీద నీతిమంతుడైన నా సేవకుని యొక్క సంగతి నువ్వు ఎరిగి ఉన్నావా అని దేవుడే యోబుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ మాట ఎందుకు చెబుతానంటే, మన భక్తి, మన నీతి గొప్పదిగా మనకి ఎంచబడాలంటే దేవుడు నిన్ను దృష్టించి చూస్తూ ఉన్నాడు. దేవుని పిల్లర, చదవబడిన మొదటి మాటలు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? క్వశ్చన్ మార్క్. భూమి మీద నరుని యొక్క జీవితము ఎలాగుందంట? యుద్ధ కాలము కాదా? భూమి మీద నీ జీవితము ఎలాగుంది? ఈ భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదని దేవుని యొక్క వాక్యము ప్రశ్నిస్తుంది. వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? కూలివాడు ఎలా ఉంటాడు? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కదా. యుద్ధకాలం ఎన్ని రోజులు ఉంటుంది? యుద్ధం వస్తే ఎన్ని రోజులు ఉంటుందండి? కార్గిల్లో వారు తగ్గేదాకా యుద్ధం ఎలా ఉంటుందంటే, ఒకరికి గెలుపు వచ్చే వరకు యుద్ధం ఉంటూనే ఉంటుంది. యుద్ధంలో ఆపోజిట్ వ్యక్తి గెలవాలి, ఒక వ్యక్తి ఓడిపోవాలి. ఒక వ్యక్తి గెలవాలి, ఒక వ్యక్తి ఓడిపోవాలి. ఒక వ్యక్తి ఓడిపోతేనే యుద్ధము శాంతిస్తుంది, యుద్ధం ఆగిపోయింది. అయితే భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? మనిషి బ్రతుకున్నంత కాలం భూమి మీద యుద్ధ కాలమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మానవుడికి యుద్ధము లేదు. భూమి మీద నివసిస్తున్న నరుల కాలము యుద్ధ కాలము కాదా? నువ్వు 100 ఏళ్ళు బ్రతకొచ్చు, 80 ఏళ్ళు బ్రతకొచ్చు, 70 ఏళ్ళు బ్రతకొచ్చు, 60 ఏళ్ళు బ్రతకొచ్చు, 50 సంవత్సరాలు బ్రతకొచ్చు, 30 సంవత్సరాలు బ్రతకొచ్చు, 25 ఏళ్ళు బ్రతకొచ్చు, 15 ఏళ్ళు బ్రతకొచ్చు. కొందరు చూడండి, వారి జీవితాలు సరిగ్గా సరైన యవన కాలంలో చనిపోతున్నారు. యుద్ధకాలం అతనికి. కొందరు ఈ లోకంలో ఎలా బ్రతుకుతూ ఉంటారంటే, వారి కోరికను బట్టి బ్రతుకుతూ ఉంటారు. వారు అనుకున్నది సాధించకపోతే ఇక నాకు బ్రతుకు వ్యర్థం, ఇక నేను ఎవరి కోసం బ్రతుకుండాలి, దేనికోసం బ్రతుకుండాలి? అతని జీవితంలో ఆయాసం వచ్చేస్తుంది. తనకు తాను యుద్ధకాలం దగ్గర తెచ్చుకుంటాడు. అతను ఓడిపోయినప్పుడు ఇక నేను బ్రతకటం అనవసరం, నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి? తనలో తను మదన పడిపోతూ, తను అనుకున్నది, మనుషుడు అనుకున్నది నెరవేర్చకపోతే, తన కోరికను తీర్చుకోలేకపోతే, తన ఆశను క్రియారూపంలో అనుభవించలేకపోతే నెమ్మదలేని వాడైపోతాడు.
ఆలోచన లేనివాడైపోతాడు. ఎవరు చెప్పినా అర్థం చేసుకోడు, ఎవరు చెప్పినా ఆలోచన వినడు. చివరికి నేను బ్రతికినా ఎందుకు, ఈ బ్రతికెందుకు, బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటని కొందరు జీవితాలు యవనంలోనే నిద్రిస్తున్నారు. యవన కాలంలోనే వారు నిద్రిస్తున్నారు. కారణం ఏంటంటే యుద్ధకాలం. ఒక యవనస్తుడేమో పాపానికి బానిస అవుతాడు, ఒక యవనస్తుడేమో జూదానికి బానిస అవుతాడు, ఒక యవనస్తుడేమో మద్యానికి బానిస అవుతాడు, ఒక యవనస్తుడేమో ఈ ప్రేమ మాయ ప్రేమకు బానిస అవుతాడు. యవనస్తులు రకరకాలుగా బానిసలైపోతున్నారు. నడిప్రాయం కలిగిన వారు కూడా అంతే. కొన్ని కోరికలు, కొన్ని జీవితాలు, కొన్ని పద్ధతులను ప్రారంభించుకొని ఆ పద్ధతులను బ్రతకాలనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని పిల్లరా, దేవుడు మనకు ఒక క్రమ జీవితాన్ని ఇచ్చాడు, సిద్ధపాటు కలిగిన జీవితాన్ని ఇచ్చాడు, దేవునితో సహవాసం కలుగుటకు జీవించడానికి జీవితాన్ని ఇచ్చాడు. అయితే భూమి మీద నరుల కాలం యుద్ధకాలమే. యుద్ధకాలం కాదా? ప్రశ్న అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. నువ్వు ప్రశాంతంగా జీవిస్తానని ఒక వ్యక్తిని అడుగు. లేదండి, ప్రశాంతత లేదు, ఎప్పుడు చూస్తున్నా నాకు యుద్ధకాలం అండి, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదండి. ఏ సహోదరుని పలకరించు. అమ్మా ఎలాగున్నా కుటుంబం నెమ్మదిగా ఉందంటే ఎక్కడ నెమ్మదిగా ఉందయ్యా? కుటుంబం అంతా యుద్ధముగా ఉంది, గొడవలతో ఉంది, నెమ్మది లేదయ్యా. యుద్ధకాలం, మనిషికి నెమ్మది లేదు. సరే, డబ్బు లేదు కాబట్టి నెమ్మది లేదు అనుకోవచ్చు. అందమున్నా నెమ్మది ఉండదండి. అందమున్న వ్యక్తులని ఈ లోకం నెమ్మదిగా బ్రతకనిస్తుందా? బ్రతకనివ్వటం లేదు. డబ్బున్న వ్యక్తిని నెమ్మదిగా బ్రతుకుతున్నాడని అడగండి, ఎక్కడ నెమ్మదండి? సంపాదించే కానీ నా ప్రాణానికి ఆయాసం తప్ప నెమ్మది లేదండి అంటున్నాడు. అతని భయం అవుతుంది. ధనవంతుడికున్న భయం ఒకటి, అందంగా ఉన్న వారికి భయం ఒకటి, ఏమీ లేని వారికి భయం ఒకటి. ఏ మనిషికి నెమ్మది లేదు. నెమ్మది కలగాలి అంటే, నెమ్మది కలిగి బ్రతకాలంటే నీవు నీ జీవితాన్ని పరిపూర్ణత కలిగిన దేవుని సన్నిధికి అప్పగించి జీవించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? ఎవరి దినాలు? భూమి మీద నెమ్మది లేని వారి దినాలు ఎలాగున్నాయట? భూమి మీద నెమ్మది లేని వారి దినాలు, యుద్ధకాలంలో బ్రతికే వారి దినాలు ఎలాగున్నాయి? యుద్ధకాలము మేము జీవిస్తున్న జీవితం, యుద్ధకాలం అనేవారు జీవితం ఎలాగుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లరా, వారి దినములు కూలి వారి దినముల వంటివి కావా? మన ఊర్లో పని లేదని మరొక ప్రాంతంలో నిలవండి పని చేద్దామని వెళ్తే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నిలవ పని 10 రోజులకే అయిపోయింది. నిలవ పని 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ పనికి వెళ్ళిన వాడికి సంతోషం ఉంటుందా? అయ్యో అప్పుడే పని అయిపోయిందా, నేను తర్వాత మరలా ఎక్కడ పని చూసుకోవాలి. ఎందుకని చెప్పండి? ఎందుకని? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? కూలివాడికి, నిలవ కూలివాడికి 10 రోజులే పని ఉందని 11వ రోజు పని లేదంటే వాడికి వ్యాధన, మనేద. అలాగే ఈ భూమి మీద నువ్వు నిలవ కూలి వంటి వాడివి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బ్రదర్, రేపు నువ్వు చనిపోతున్నావని ఏ వ్యక్తులు వచ్చి నీతో చెప్పాడు అనుకో, నీకు ఎలాగుంటుంది? కోపం వస్తుంది. ఎవడరా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, నేను రేపు చనిపోవటం ఏంటి, నా ఆయుష్ గట్టిది, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, హార్ట్ అటాక్ లేదు, నా అవయవాలని బాగా పనిచేస్తున్నాయి, నా బాడీ కంట్రోల్ ఉంచుకుంటున్నాను, చాలా డైట్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పొచ్చు. కానీ నీ ఆత్మ రిమోట్ ఎక్కడుంది? జీవము కలిగిన దేవుని యొద్ద ఉంది. నీ క్రియలు ప్రభువుకి నచ్చలేదు అనుకోండి, దేవునికి నచ్చలేదు అనుకోండి, నీ క్రియలు మారట్లేదు అనుకోండి,
నీ క్రియలు మార్చుకోమని ప్రభు ప్రతిరోజు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ క్రియ మార్చుకోకుండా మరణిస్తే నెమ్మది లేని జీవితం అయిపోయింది. ఇక్కడ నువ్వు కోటీశ్వరుడవైనా కోటిక లేనివాడవైనా మనుషుని జీవితం ఏంటి తెలుసా? నిలవ కూలివాని వంటి జీవితం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవునితో నువ్వు బ్రతకాలంటే, దేవునితో నువ్వు జీవించాలంటే మొదటిగా నీ జీవిత విలువ నీకు అర్థం కావాలి. నేను ఇక్కడ వచ్చింది దేనికి అంటే నిలవ కూలివాడిగా ఉండటానికి వచ్చాను. హల్లెలూయా. దేనికి వచ్చాడు? నిలవ కూలివానిగా. కూలుడికి 10 రోజుల తర్వాత పని లేదంటే వేదన చెందుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. మరలా కూలి ఎక్కడా, మరలా కూలి పని ఎక్కడా, మరలా ఏ ప్రాంతానికి వెళ్ళని ఎత్తుకుంటూ ఉంటాడు. అదే రేపు నువ్వు బ్రతకు అని చెబితే మరి నన్ను బ్రతికించే దేవుడని ఎతకాలి కదా. మరణమా నీ ముళ్ళెక్కడ అని మరణపు ముళ్ళను విరిచిన నజరుడైన యేసయ్య మనల్ని బ్రతికిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరణమా నీ ముళ్ళెక్కడని ప్రపంచమంతా వినపడేలాగా, ప్రపంచమంతా కెవ్వున వారి చెవులు తెరవబడేలాగా, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని నజరుడైన యేసయ్య మరణపు ముళ్ళను విరిచాడు. మన జీవితంలో మనము కూడా క్రీస్తు యేసులో బ్రతుకుతున్నందుకు పాపం అనే మరణపు ముళ్ళును విరవాలి. ఈ లోకంలో వారిలా వీళ్ళులా, వారి జీవితం ఇది, వీరి జీవితం ఇది, ఒకరిని నచ్చొద్దు, ఒకరితో మనకు పని లేదు. నీ జీవితం దేవునితో ఎలా ఉంది? నీ బ్రతుకు దేవునితో ఎలా గడుస్తుంది? ఎందుకండి పడుకున్న కుక్కని రాయిసి దాంతో ఎందుకు కనిపించుకోవటం? కొందరికి సరదా, కుక్క పడుకోనే ఉంది, అది నిన్ను కరవలేదు, నిన్ను చూసి మొరగలేదు, కానీ దాని మీద రాయటం వల్లనే అది మొరిగింది, కరచింది. నువ్వు రాయకపోతే అది నీ మీద మొరగదు, నిన్ను కరవదు. కొందరు నోటి మాట చేత లేనివి తెచ్చుకుంటున్నారు మీదకి. నోటి మాట చేత పలికే విధానం, పలకరించే విధానం తెలియక, పలకరింపు బాగాక శ్రమ తెచ్చుకుంటున్నారు. దేవుని పిల్లలమైన మనము, దేవునితో ఉంటున్న మనము, దేవుని జీవితము కలిగి జీవించడానికి సిద్ధపడిన మనము, క్రైస్తవులము, క్రీస్తుని కలిగిన వారు అని చెప్పుకొని మనము నూతనమైన క్రియ కలిగి జీవించాలి. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? నీ జీవితం యుద్ధకాలం. నీకు ఎదురయ్యే యుద్ధాలలో నువ్వు నిలబడాలి. యోబుకి యుద్ధకాలం వచ్చింది. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పనివారు పోయారు, అంతా తుడిచిపెట్టుకుపోయింది. యుద్ధకాలం వచ్చింది. ఆయన ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధకాలంలో ఏమో దేవునిని మాత్రం విడిచిపెట్టలేదు. ఏమో మన వంటి నరుడే, మనకులాగా రక్త మాంసములు కలిగిన వాడే. కానీ దైవజనాంగమా, క్రీస్తు అభిషేకం నీలో ఉన్నప్పుడు నీవు భయపడవలసిన లోకానికి. స్టెఫన్ని రాళ్లతో కొడుతున్న స్టెఫన్కి ఎంతకాలం వచ్చింది? హల్లెలూయా. స్టెఫన్కి ఎంతకాలం వచ్చింది? ఎంతకాలం వచ్చినప్పుడు స్టెఫన్ని నీరు లేని గుంటలో పడవేసి రాళ్లతో కొడుతుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని స్టెఫన్ ప్రార్థించాడు. దేవుని పిల్లరా, యుద్ధకాలం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క యుద్ధకాలం ఉంటుంది. యుద్ధకాలంలో మన కొరకు సిద్ధపడిన పరలోక మహిమను మాత్రమే మనం చూస్తూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. యుద్ధకాలంలో మహిమ కలిగిన పరలోకాన్ని చూస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటే, యుద్ధము కాలంలో శ్రమను కూడా మనం సంతోషంగానే అనుభవిస్తాం. యుద్ధం వచ్చింది అని దేవుని విడిచిపెట్టాం. శ్రమ వచ్చింది, ఇక నాకు ఈ దేవుడు ఎందుకని అనం. ఎందుకంటే నీ హృదయం నుండి, నీ మనసు నిండా వాక్యం ఉంది కాబట్టి. వాక్యము ధైర్యం పుట్టిస్తుంది, వాక్యము ఆదరణ కలిగిస్తుంది.
నిన్ను శ్రమ పెట్టేవాడు అతను కూడా ఒకరోజు మరణించాలి. ఈరోజు నిన్ను శ్రమ పెట్టి నేను చంపేస్తాను, నువ్వు క్రీస్తు కొరకు సాక్షి వైపు సాక్షి వైపు. దేవుని కృప, దేవునికి స్తోత్రం కలుగాక. నేను చంపినోడు ఉన్నాడే అతను కూడా ఒకరోజు చనిపోతాడు. అతను కూడా ఒకరోజు చనిపోయినప్పుడు అతను పలకరింపు ఎలా కూడా తెలుసా? అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరా, ఆమేన్. ఎలా కూడా తెలుసా పలకరింపు? నిన్ను చంపేసేయి, నేను చంపేసుకుని దినాల తర్వాత ఇక్కడ తన బలము చేత, అతనుకున్న ధనము చేత, తనకున్న ధన బలము చేత బ్రతికి రోజు అతను కూడా చనిపోయి వస్తాడు. చనిపోయి వచ్చి అతను రాగానే ఆ ప్రదేశంలో ఎత్తుకుంటాడు, నేను చంపేసాను అడిగి భూమి మీద నాకన్నా ముందు చంపేసాను అడేడి అని అక్కడ నరకంలో నిన్ను ఎత్తుతూ ఉంటాడు. ఎక్కడ 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 కానీ ఎక్కడ కన్నా అతను ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. దేవునికి మహిమ. ఇక్కడ పాతాళం నుండి కేక వేస్తూ ఉంటాడు, నరకం నుండి కేక వేస్తూ ఉంటాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నా లాజర్ మరణము చనిపోయాడండి. లాజర్ ధర్మంతో చంపలేదు. కానీ ఈరోజు నిన్ను చంపేసి నువ్వు దేవుని ప్రకటిస్తున్నావు, నీ ప్రకటన మాకు ఇష్టం లేదు కాబట్టి నిన్ను చంపేస్తున్నామని కత్తి తీసుకున్నప్పుడు చంపేస్తే ఇటు బ్రతికే ఉంటాడు కొన్ని రోజులు. కానీ చంపబడిన క్రీస్తు కొరకు హతసాక్ష్యమైన నీవెక్కడ ఉండదు తెలుసా? దేవుని కుడి పార్శ్వన అబ్రహాము రొమ్మున ఆరుకొని ఉంటావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, యుద్ధకాలం సిద్ధంగానే ఉంది. యుద్ధకాలంలో జీవించడానికి మనం కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ దేవుని వాక్యంతో కట్టబడి జీవించాలి, దేవుని ప్రేమలో స్థిరపడి జీవించాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మన జీవితం ఎటువంటిది? వారి దినములు కూలి వారి దినములు వంటివి కావా? మన ప్రయాణం ఎంత? కూలివారి ప్రయాణం అంటే జీవితం. స్తోత్రం కలుగును గాక. ఆలోచించు, ఆశపడి ప్రభువుని అంగీకరించు. అయ్యా, కూలివాడు ఎప్పుడు అక్కడే ఉండడు, మరలా పని ఎక్కడో తెచ్చుకొని వెళ్తూ ఉంటాడు. అలాగే భూమి మీద నీ దినములు గడిచిపోయిన తర్వాత నువ్వు ఉంటానన్నా నీ పిల్లలే ఉండని. అరే ముసలోడా, నీ ముసలి కప్పు మాకెందుకురా? నీ ముసలి కప్పు మాకెందుకు? వద్దు, నువ్వు వెళ్ళిపో. ఓల్డేజ్ హోమ్ పంపించేస్తున్నారు. ఒక భయంకరమైన వార్త అండి. మొన్న ఈ మధ్య ఏ మేడ వచ్చింది? కుంభమేళ వచ్చింది కదా. ఆ మేడలో ఒక తల్లిని 4 కుమారులు తీసుకెళ్ళి కుంభమేళలో విడిచిపెట్టేశారు. పెద్ద కుమారుడేమో న్యాయవాది, ఒక కుమారుడేమో టీచరు, 2 కుమారులేమో ఇంజనీర్లు. తల్లిని నమ్మకంగా చెప్పి ఆ కుంభమేళాకి తీసుకెళ్ళి ఆ తల్లిని విడిచిపెట్టి వస్తే ఆ తల్లి బిడ్డల యొక్క ఫోన్ నెంబర్ చెప్తే ఆ తల్లి బిడ్డల ఫోన్ నెంబర్ చెప్పగానే వారు ఫోన్ చేస్తే పక్కన వారితో అంటున్నారు, ఆమె ఎవరో మాకు తెలియదు, ఆమెను వదిలించుకున్నారు. అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళ పాపాలన్నీ పోతాయి, పుణ్యం దొరికిందని లేదు. పుణ్యం దొరికిందన్న చోటకి వెళ్ళిన చోట వీళ్ళకి ఏమైంది? పాపం చేసి వచ్చారండి. కన్న తల్లిని దుఃఖపెట్టొచ్చారండి, కన్న తల్లి విడిచిపెట్టొచ్చారు. అది పుణ్య ప్రదేశం అని పుణ్య ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళు కన్న తల్లి అడ్డైపోయిందని కన్న తల్లి విడిచిపెట్టారు. దేవుని పిల్లరా, దేవుని నువ్వు విడిచిపెడితే ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు. దేవుని నువ్వు విడిచిపెట్టిన ఆయన నిన్ను విడిచిపెట్ట కాడబడింది సార్. ఆయన నీ పాపమును కడిగి ఆయన రాజ్యంలో ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, నా 2 చేతులు జోడించి చెబుతున్నాను మీకు, ఈ లోకంలో నీవు నిలవ కూలివాని వాడివి, అది జ్ఞాపకం ఉంచుకో. మళ్ళా తిరిగి వెళ్ళాలి వేరే చోట పనికి. ఆ పనే పరలోకంలో దేవునితో ఉండే పని. స్తోత్రం కలుగుగాక. నీవు దేవుని కొరకు హతసాక్షి అయిపోవటాకనే సిద్ధపడు, భయపడొద్దు. కానీ నీ జీవితంలో క్రీస్తు మహిమను లోకానికి కనపరచు.
క్రీస్తు మహిమను దేవుని సన్నిధి దీవించునుగాక.